కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వైసీపీ నాయకుడు నాగబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురంలో వైసీపీ నాయకుడు నాగబాబు ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కురసాల కన్నబాబుకు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను అందించి సంక్షేమ పథకాలను వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేవరాజు, ప్రసాద్, కేబుల్ రమణ, జయకుమార్, చిన్ని, సురేష్, రాజేష్, రవి, జాడ అప్పలరాజు, దొరబాబు, గోవిందు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మహిళ సభ్యురాలమే ఆమె ఎమ్మెల్యేగా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అని అంటే ఆవిడ ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసు. ఆ సేవను మర్చిపోయామనుకోండి మనం కన్న తల్లి కన్న తండ్రి రుణం తీర్చుకోలేని వాళ్ళు అవుతాం. అందుకని దయచేసి ఆవిడకి కూడా ఓటేయండి. దయచేసి నమస్కారం. ఏంట్రా ఇటు చెప్తాడు, నేను నిజం చెప్తున్నాను. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, లేదా నా దగ్గర కోట్లు లేవు. అయినా సరే నేను ఆకలైనవాడికి అన్నం పెడతాను. నా గురించి కావాలితే మీరు చూసుకుంటారు. ఆకలైనవాడికి అన్నం పెడతాను. మన కోవిడ్ అప్పుడు కూడా మన ఆర్టిస్టులు బోల్డ్ మంది, కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి, రామచంద్రపురం, యానం, పిఠాపురం, కాకినాడ. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ లేదు. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే షూటింగ్లు లేదంటే పొలంపల్లికి వెళ్ళేవారు. అటువంటి వాళ్ళకి రెండూ లేవు కోవిడ్ అప్పుడు ఎవరో కూడా సాయం చేయలేదు. కావాలి అడగండి. కొండయ్య అని ఒక జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ ఉన్నాడు. అతనితో పట్టుకొని నేను మా ఫ్రెండు, మా కలికి, లేకపోతే మా అబ్బాయి కృష్ణ అందరం కలిపి మేము డబ్బులు వేసుకుని కొండ ద్వారా లిస్ట్ అవుట్ తయారు చేసి ఫిల్టర్ చేసి 3000 మందికి మొత్తం కాకినాడతో సహా 500 రూపాయలు చొప్పున పంచిపెట్టాం. నాకు ఆ కెపాసిటీ లేదు, అయినా సరే చేశాను. ఎందుకంటే నా మనసు అటువంటిది. అటువంటి మనసు ఉన్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఎంతోమంది యువతల్లో 3 మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర. మన 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 ఇండస్ట్రీ ఓన్లీ ఒక తెలంగాణకు సంబంధించింది కదా, ఆంధ్రాకి కూడా సంబంధించింది. ఆంధ్రాలో కూడా షూటింగ్లు జరగాలి. ఆంధ్రాలో కూడా నటులు 3 మంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది బతుకుతారు. కనుక జగనన్నకు ఓటేయండి. మీలో ఎంతమందో ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఆర్టిస్ట్ని చూడటం కాదు, మీరే స్వయంగా ఆర్టిస్టులు అవుతారు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ కూడా, సినిమాలు కూడా ఇక్కడ తీసే అవకాశాన్ని జగన్ గారు మనకు కల్పిస్తారు. మన కన్నబాబు గారి ద్వారా నేను హామీ. కనుక దయచేసి మన ముఖ్యమంత్రిని గెలిపించండి, కన్నబాబు గారిని గెలిపించండి, సునీల్ గారిని గెలిపించండి, వంగ గీత గారిని గెలిపించండి.